హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 13. ఓకే అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా కాల్ కట్ చేశాడు సూర్య. ఇంతకీ ఆ మనిషి ఎవరై ఉంటారు అనుకుంటూ ఆలోచిస్తూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఇక్కడ శ్రీ ఇంకా అమర్ ఇద్దరు ఫ్రెష్ అయి కిందకి వచ్చారు. హాయ్ మేడం, నేను మీకేమైనా హెల్ప్ చేయనా? నవ్వుతూ అక్షర దగ్గరికి వచ్చి అడిగింది. మేడం అని వద్దు, అక్షర అని పిలవచ్చు, నవ్వుతూ చెప్పింది అక్షర. మీరు నాకంటే పెద్దవారు కదా, నేను మిమ్మల్ని పేరు పెట్టేలా పిలుస్తాను. అయోమయంగా అక్షర వైపు చూస్తూ అడిగింది. అయితే అక్క అని కానీ వదిన అని కానీ పిలువు, సింపుల్. అయితే వదిన అని పిలుస్తా, నవ్వుతూ చెప్పింది శ్రీ. ఓకే అంటూ నవ్వుతూ శ్రీనికాతో మాట్లాడుతూ ఉంది. వదిన నాకు చెప్పండి, మీకేమైనా హెల్ప్ చేయనా అంటూ అడగడంతో, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? సరే అయితే ఈ ఆనియన్స్ కట్ చేయి అంటూ ఆనియన్స్ ఇంకా నైఫ్ రెండు శ్రీనిక చేతిలో పెట్టింది. అక్షరాతో మాట్లాడుతూ శ్రీనిక ఆనియన్స్ కట్ చేస్తుంది. అక్షర కూడా నవ్వుతూ మాట్లాడుతూ బజ్జీలు వేసేసింది. అవును, నువ్వు భయపడలేదా ఆఫీస్కి కాకుండా ఇలా ఇక్కడికి రమ్మని చెప్పినందుకు? లేదు కదా, నాకు భయంగా అనిపించలేదు. అదేంటి, నీతో పాటు వచ్చిన ఇద్దరు మగవాళ్లే కదా. కానీ ఒకటి చెప్పనా, నాకు కాలేజ్ డేస్ నుంచి సూర్య సార్ తెలుసు. అంటే లైక్ హీఈస్ మై రోల్ మోడల్. ఎప్పటికైనా సార్ కంపెనీలోనే జాయిన్ అవ్వాలి అని అనుకునేదాన్ని. కానీ జాయిన్ అయిన వెంటనే సార్తో కలిసి ప్రాజెక్ట్ చేయడం అంటే నిజంగా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా, చెప్పింది శ్రీనిక నవ్వుతూ. ఓహో అవునా, కానీ వర్క్ విషయంలో మాత్రం మీ సార్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎంత స్ట్రిక్ట్గా అంటే వారం రోజులు చేసేసరికి ఏడుపు వస్తుంది, చెప్పింది అక్షర ఆ బజ్జీలని ప్లేట్లోకి తీస్తూ. అవునా, కానీ మీకెలా తెలుసు? ఎలా అంటే నేను కూడా అక్కడ జాబ్ చేసిన దాన్ని కాబట్టి. అవునా, అంటే మీ ఇద్దరిది లవ్ మ్యారేజా? ఆతృతగా అడిగింది. అదేంటి అలా అడుగుతున్నా? అంటే మీరు సార్ కంపెనీలో వర్క్ చేశారు అని చెప్పారు కదా, అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నా. అంటే ఒక రకంగా నువ్వు అలాగే అనుకోవచ్చు. మాది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యారేజ్. అండ్ ఇంకా చెప్పాలి అంటే తను నాకు బావ అవుతాడు, కానీ చిన్నప్పుడే మేము దూరం అయిపోయాం. తరువాత నాకు తెలియకుండానే మా బావ కంపెనీలోనే వర్క్ చేస్తూ వచ్చా. రీసెంట్గానే తెలిసింది తనే మా బావ అని అంటూ తన లవ్ స్టోరీ పైన చెప్పింది. అవునా, హౌ క్యూట్. అక్షర మాటల్ని వింటూ ఉంది అక్షర. అమర్ మాత్రం శ్రీనికాకి సైట్ కొట్టే పనిలో పడ్డాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు సూర్య. అమర్ శ్రీనిక వైపు దొంగ చూపులు చూస్తూ ఉండడం చూసి, వీడేంటి కొంచెం తేడాగా ఉన్నాడు అనుకుంటూ, ఏంటి మిస్టర్ అమర్, ఏం చేస్తున్నారు? తనకి ఆపోజిట్ సైడ్లో కూర్చుంటూ అడిగాడు. అది సార్, అది ఏం లేదు సార్ అంటూ శ్రీనిక వైపు నుంచి చూపు తిప్పుకుంటూ సూర్య వైపు చూస్తూ చెప్పాడు. ఆకలేస్తుంది, డైనింగ్ టేబుల్ దగ్గర నుంచే అరిచి చెప్పాడు సూర్య. శ్రీనిక, ఇవి తీసుకొని వెళ్ళవా, నేను ఒక 2 minutesలో వచ్చేస్తాను అంటూ చెప్పడంతో బజ్జీల ప్లేట్ అండ్ ఆనియన్స్ ప్లేట్ రెండు పట్టుకొని వెళ్ళింది. ఒక 2 minutesకి నలుగురికి ప్లేట్స్ అండ్ ఆనియన్స్ ఇంకొన్ని బజ్జీలు పట్టుకొని వచ్చింది అక్షర. శ్రీనిక బజ్జీలు అన్నీ మధ్యలోకి కట్ చేస్తూ ఉంటే అక్షర వాటిలో ఆనియన్స్ ఫిల్ చేసి వడ్డిస్తూ ఉంది. శ్రీనిక కూర్చో, నేను పెడతాను అంటూ తనని కూడా కూర్చోబెట్టి ముగ్గురికి వడ్డించింది. మీరు కూడా తినండి వదిన అంది శ్రీనిక. ఓహో, శ్రీ అక్షర మేడంని వదిన అని పిలుస్తుంది కాబట్టి మనం మెల్లగా అక్క అని పిలవాలి, అప్పుడు సరిపోతుంది అనుకుంటూ ఒక అంచనాకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అమర్. అంటే నిన్ను వదిన అని పిలవడానికి ఇద్దరు వచ్చారన్నమాట అన్నాడు సూర్య. ఏంటి అమర్, నీకు కూడా తను వదినే కదా అడిగాడు సూర్య అమర్ వైపు చూస్తూ. ఆ మాటకి ఒక్కసారిగా అమర్ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అనిపించింది. కాదు సార్ అంటూ అరిచాడు ఒకేసారి. ఆ మాటకి అక్షర కళ్ళు పెద్దవి చేసి అమర్ వైపు చూస్తే సూర్య ముసిముసిగా నవ్వుకున్నాడు. శ్రీనిక మాత్రం కోపంగా చూస్తూ ఉంది అమర్ వైపు.
మరింకేంటి అడిగాడు సూర్య కోపం నటిస్తూ. తను నాకు సిస్టర్ అవుతుంది కదా, అవునా సిస్టర్ అంటూ అక్షర వైపు చూస్తూ అడిగాడు అమర్. అక్షరాకి అంతా కొంచెం వింతగా కొత్తగా అనిపిస్తూ ఉంటే అయోమయంగా తల ఆడిస్తూ అవును అంది చిన్నగా. అది మా అక్క ఒప్పేసుకుంది అంటూ అక్షరాతో మాటలు మొదలు పెట్టాడు. అక్షర తనకి తెలియకుండానే అమర్కి చాలా క్లోజ్ అయిపోయింది. తనకి తెలియకుండానే తన తమ్ముడి స్థానం ఇచ్చేసింది అక్షర అమర్కి. సార్ మీరిందాక చెప్పారు కదా లాంగ్వేజ్ కోసం బేసిక్స్ నేర్చుకోమని అడిగింది శ్రీనిక సూర్య వైపు చూస్తూ. అవును శ్రీనిక, అది సార్ నాకు ఆ లాంగ్వేజ్ మీద కొంచెం గ్రిప్ ఉంది. కాకపోతే ఇప్పటి వరకు కోడింగ్ డీకోడింగ్ చేయలేదు. అవి నాకు కొంచెం మీరే నేర్పించాలి. సరే, నేను రేపు మార్నింగ్ చెప్తాను నీకు దాని గురించి. బేసిక్స్ తెలిస్తే చాలు. అండ్ కమింగ్ టు యూ మిస్టర్ అమర్, మీ అక్కతో మాటలు తగ్గించి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. వర్క్ విషయంలో ఎలాంటి నెగ్లిజెన్స్ నేను స్పేర్ చేయను అన్నాడు సూర్య వార్నింగ్ టోన్లో. ఎస్ సార్, నాకు కూడా లాంగ్వేజ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది. అవును, నాకు ఇది చెప్పండి, మీరిద్దరూ సేమ్ కాలేజ్ కదా, ఇద్దరికి ముందే పరిచయం ఉందా? ఎస్ సార్ అంది శ్రీనిక కోపంగా అమర్ వైపు చూస్తూ. శ్రీ, నీకు అమర్ అంటే కోపంగా ఉందా? అంటే తన వైపు నువ్వెందుకు అంత సీరియస్గా చూస్తున్నావు? ఏం లేదు వదినా, ఈ మనిషి చాలా పెద్ద అల్లరోడు. లైక్ ఎప్పుడూ నాటీగానే ఉంటాడు. క్లాస్లో ఒక్క క్లాస్ కూడా వినడు. అలాగ కాలేజ్ సరౌండింగ్స్లో తిరుగుతూనే ఉంటాడు. ఇంకా కనిపించిన అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్తాడు అంది శ్రీనిక కోపంగా. ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి చూశాడు అమర్ శ్రీనిక వైపు. నేనెప్పుడూ ఎవరికి చెప్పాను? నీకే కదా చెప్పాను అడిగాడు అమర్ ఫ్లోలో. చూసారా సార్, మీ ముందే ఎలా మాట్లాడుతున్నాడో? అందుకే నాకు ఈ అబ్బాయి అంటే కోపం. ఇప్పటికీ 100 సార్లు చెప్పుంటా నాకు ఇంట్రెస్ట్ లేదు అని, అయినా కూడా అస్సలు వినడు సార్. అమర్, నువ్వు ఇక్కడ శ్రీనిక జోలికి వస్తే నీ తాట నేను తీస్తా. లైక్ శ్రీనిక ఇస్ మై సిస్టర్, అంతే కదా? నా భార్యని నువ్వు వదినా అని పిలుస్తున్నప్పుడు నువ్వు నాకు చెల్లివే కదా అడిగాడు సూర్య శ్రీనిక వైపు చూస్తూ. ఎందుకో శ్రీనిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనకి చాలా ఆప్యాయమైన వ్యక్తి తనని పిలుస్తున్నట్టు అనిపించింది. శ్రీనిక కళ్ళల్లో నీళ్లు చూసిన సూర్య కళ్ళు కూడా తనకి తెలియకుండానే చెమర్చాయి. అది కనీసం గమనించలేదు సూర్య. బావా, శ్రీనిక, ఏమైంది ఇద్దరికి? బజ్జీలు ఏమైనా స్పైసీగా అనిపిస్తున్నాయా? ఎందుకు ఇద్దరు ఏడుస్తున్నారు? ఏం లేదు అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. అమర్ కూడా అక్షరాకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? శ్రీనిక వైపు చూస్తూ అడిగింది అక్షర. ఏమో వదినా, నాకే తెలీదు. సార్ నన్ను తన చెల్లి అన్నప్పటి నుంచి నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. చిన్నప్పటి నుంచి అనాథని కదా, బహుశా అందుకే ఏమో సార్ నాకు అన్నయ్యలాగా, మీరు వదినలాగా అనిపిస్తున్నారు. శ్రీనిక మాటలకి నవ్వుతూ, నాకు కూడా ఎందుకో నువ్వు బాగా కనెక్ట్ అయిపోయావు. సరేలే, ఇంకా వదిలే, కొంచెం సేపు వెళ్ళి రెస్ట్ తీసుకో. మళ్ళీ రేపటి నుంచి వర్క్ చేయాలి కదా అంటూ తనని పంపించేసి సూర్య దగ్గరికి వెళ్ళింది అక్షర. బావా అంటూ సూర్య పక్కకి వచ్చి కూర్చుంది. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు అంతలా? అయినా అంటూ సూర్య మొహాన్ని తన వైపుకి తిప్పుకుంది. బావా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా సూర్యాని ప్రశ్నిస్తూ అడిగింది. అన్విక గుర్తొచ్చింది అక్షర అంటూ తన వైపు కన్నీళ్లతో చూస్తూ చెప్పాడు. అన్విక ఇప్పుడు బ్రతికే ఉంటే తనకి కూడా సేమ్ శ్రీనిక వయసే ఉంటుంది కదా. ఎందుకో శ్రీనికని చూస్తూ ఉంటే నాకు అన్విక గుర్తొస్తుంది. ఏం కాదు బావా, జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం. అన్విక ఉంటే నువ్వు తనని ఎలా చూసుకునేవాడివో శ్రీనికాని అలా చూసుకో. అంటే నా ఉద్దేశం, తనని ఎలా అయితే ప్రేమగా చూసుకునేవాడివో అలాగే శ్రీనికాని చూడు. అప్పుడు నువ్వు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతావు. తెలుసా, శ్రీనిక అన్నదా అంట. నువ్వు తనని నీ చెల్లి అనేసరికి పాపం అక్కడ పిచ్చి పిల్ల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే చెప్తున్నా, తనకి అన్నయ్యగా నీ ప్రేమ దొరుకుతుంది. నీకు కూడా చెల్లి లేని లోటు తెలీదు. ఏమంటావ్? నా ఐడియా ఎలా ఉంది అడిగింది అక్షర సూర్య వైపు చూస్తూ.
చాలా బాగుంది పండు అంటూ నవ్వుతూ అక్షరాన్ని తన ఒడిలోకి తీసుకున్నాడు. బావా ఏం చేస్తున్నావు? కంగారుగా చుట్టూ చూస్తూ అడిగింది. అయినా నిన్న నైట్ కూడా తప్పించుకున్నావు, కానీ ఈరోజు మాత్రం అలా జరగదు. ప్రామిస్గా చెప్తున్నా. పో బావా అంటూ సిగ్గుపడుతూ అరిచేతుల్లో మొహం దాచుకుంది. అబ్బా నువ్వు ఇలా సిగ్గుపడే నన్ను ఇంకా ఇంకా రెచ్చగొడుతున్నావు పండు అంటూ నవ్వుతూ తన పెదాలను అందుకున్నాడు. సూర్య పెడుతున్న ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తుంది అక్కి కూడా. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.